ఈ రోజు నేను కూరగాయల బండి వచ్చిందని తీసుకోవడానికి వీధిలోకి వెళ్ళా. పక్కింటి పిన్ని గారు కూడా వచ్చింది. ఏంటి పిన్ని కొత్త కోడలు ఎలా ఉంది అన్న. ఉందిలే, వచ్చి రాగానే నా కొడుకుని కొంగుని కట్టేసుకుందమ్మా. పెళ్లికి ముందు వాడి జీతం మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు మొత్తం తీసుకెళ్లి ఆడి పెళ్ళం చేతిలో పెడుతున్నాడు. ఏ రోజు వంటగదిలోకి అడుగు పెట్టేవాడే కాదు, అన్ని నేనే చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళంతో కలిసి టీ పెడుతున్నాడు, టిఫిన్ పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. మొన్న రాత్రి నాకు జ్వరం వస్తే ఒక మాత్రం నా మొహాన్ని కొట్టి రేపు హాస్పిటల్కి వెళ్దామమ్మా అన్నాడు. ఇక అత్త మామలు వస్తే మా వాడికి ముడ్డి మీద గుడ్డ కూడా ఆగదు. వాళ్ళ వెనకాల ఒక పిల్లల అత్తయ్య ఏం కావాలి, మామయ్య ఏం తింటావు అంటాడు. సిగ్గు లేకుండా ఎదవా అంది. మరి మీ అల్లుడి పిన్ని అన్నాను. నా అల్లుడు బంగారం. జీతం పడగానే మొత్తం తెచ్చి నా కూతురు చేతిలో పెడతాడు. పైగా నువ్వు నా ఇంటి మహాలక్ష్మి, లక్ష్మి చేతిలో లక్ష్మి ఉండాలి కదా అంటాడు. నా అల్లుడు నా కూతుర్ని వంటగదిలోకి అస్సలు అడుగు పెట్టనివాడు. నిన్ను పెళ్లి చేసుకుంది వంట చేయడానికి ఏం వద్దు, అన్ని నేనే చేసి పెడతా అంటాడు. అదే నా అల్లుడు నాకు జ్వరం అంటే వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. నా అల్లుడు మాత్రం బంగారం. వాళ్ళ అమ్మ నాన్న మాట అయినా వింటాడో వినడో తెలియదు, కానీ నా మాట అయితే వింటాడు. అలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. నాకు నా కూతురికి గొడవ ఫోన్ చేసి మాట్లాడుకోపోయినా నా అల్లుడు ఫోన్ చేసి మాట్లాడతాడు. అత్తయ్య తిన్నారా, అత్తయ్య ఏం కావాలి, అయ్యో అత్తయ్య అత్తయ్య అంటూ తిరుగుతూనే ఉంటాడు అంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.